అందరికీ నమస్కారం. నా పేరు జానీ బేగం. గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ అధ్యక్షురాలిని మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే నామినేషన్ పండుగకు తాడికొండ ప్రజలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కళ్ళు తరలి వచ్చి నామినేషన్ పండుగను చాలా ఘనంగా జరపాలని కోరుకుంటూ తాడికొండ ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు నిజాయితీకి నిలువెత్తు రూపం. మన నాయకుడు ఎక్కడా కూడా అవినీతి లేని మచ్చంటు లేని నాయకుడు మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు. అమరావతి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు. ఎప్పుడు కూడా అధికారం ఉన్న అధికారంలో లేకపోయినా కూడా ఎప్పుడు ప్రజలతోనే ప్రజల సమక్షంలోనే ప్రజలతోనే ఉండే నాయకుడు మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు. నేను తాడికొండలో ఉన్న ప్రతి ప్రజలకు ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పదలుచుకున్నాను. మన తెనాలి శ్రవణ్ కుమార్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి అధికారం కొత్త కాదు, ఆయనకి పదవులు కొత్త కాదు. మన కోసం, మన రాజధాని కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన అధినాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడతారో అదే బాటలో మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం ప్రజల మనిషిగా ఎప్పుడూ కూడా ప్రజలతో ఉండే మన నాయకుడు మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రాజధాని కావాలి. రాజధాని ఉండాలి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలి. అలాగే తాడికొండ గడ్డ అంటే మన శ్రవణన్న అడ్డ అనే విధంగా ఇంకోటి చెప్తున్నాను, అది చరిత్ర కూడా. మన తాడికొండలో విజయం సాధిస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయం అదే ఉంటుంది. మనం అధికారం చేపట్టుతాం. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. రాజధాని కోసమైనా కూడా మనము మన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన తెనాలి శ్రవణ్ కుమార్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను ఒక రాజధాని రైతుగా, ఒక ముస్లిం మైనారిటీ మహిళగా, విఘ్నత జాతి గౌరవం పట్ల బాధ్యత ఉన్న మన తాడికొండ నియోజక ప్రజలకి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోసం చేసే ఇలాంటి పార్టీలని చరిత్రలో, ఈ వైసీపీ పార్టీ లాంటి పార్టీలను చరిత్రలో మళ్ళీ పట్టం కట్టకూడదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే ఈ వైసీపీ పాలనను అంతమొందించాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33 ఎకరాలు ఉంటే నాకు ఓకే రాజధాని ఇక్కడే అని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత మాట మార్చి ప్రతి విషయంలోనూ మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రజలందరూ గమనించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి మంచి విజనరీ ఉన్న మన నాయకుడు మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ జై టీడీపీ, జై సిబిఎన్, జై శ్రవణ్ కుమార్ గారు.